చాలా ట్రై చేశాడు. ఇసుక మద్యం దాంట్లో సామాన్యుడు ఎవడు దూరడు, బ్రోకర్లతోనే రాజ్యం. నాయకులకి వివాదాలు కాబట్టి అసలు ఏం చేయలేకపోయాడు అతను. 3 రకాల ప్రయోగాలు చేశాడు. చెడగొట్టింది కూడా మళ్ళీ నాయకులే అటు ఆ ప్రయోగాలు. చివరికి ఏమైంది, అప్పుడే ఈ ధర్నాలు ఆందోళన దాన్ని అడ్డు పెట్టి చివరికి ఏం చేశారు, ఇట్లాగా ఆన్లైన్లో బుక్ చేస్తే అయిపోద్ది, ఇదంతా అయిపోతుంది. చట్టబద్ధం అది. కాకపోతే ఎంత వచ్చింది, 750 కోట్లు ఆ సంస్థ. పై స్థాయిలో జగన్ ఏం చేస్తాడు, ఆ సంస్థ దగ్గర నుంచి తీసుకుంటాడు కమిషన్. ఇక్కడ సంస్థ నుంచి రావాలి, ఎమ్మెల్యేల క్యాండిడేట్ల నుంచి ఓ బల్క్ అమౌంట్ రావాలి. ఇట్లాగా ఈ రెండింటి మధ్యన చిన్న గ్యాప్ ఏంటంటే 750 కోట్ల రూపాయలు చెప్పిన 5 ఏళ్ల పాటు 3,500 కోట్లు 4,000 కోట్లు డబ్బులు వచ్చినాయి. పైగా జగన్ సంపాదించుకుని ఉంటాడు. ఇక్కడ ఏం జరిగింది, గ్రౌండ్ లెవెల్లో 5 పైసలు రాష్ట్రానికి రాలా, ఎమ్మెల్యేలు అందరు తినేశారు. అంటే ఈ 4,000 కోట్లు రాలా. కాకపోతే ఇందులో అదేదో అంటారు లంతనంలో పాతివ్రత్యం. దీనివలన ఈ దొంగతనంలో జనానికి తక్కువ రేటుకి వచ్చింది ఇసుక. చూసారా మేమున్నప్పుడు మీకు తక్కువ రేటుకి వచ్చింది అంటే, నువ్వు దోచుకుపోయినా మాకు అనవసరం, తక్కువ రేటుకి వచ్చింది కదా అని జనం అనుకునేటట్టు వ్యూహం. రెండోది మద్యం ఉంది, రేట్లు పెంచాడు, షాపులు కొని తగ్గించాడు, ప్రభుత్వంలోకి తీసుకొచ్చాడు జగన్. దానివల్ల ఎంత ఆదాయం వచ్చింది, 25,000 కోట్లు ఏడాదికి. చంద్రబాబు ఉన్నప్పుడు 7,000 కోట్లు, మాక్సిమం చివరిలో 10,000 12,000 కోట్లు వచ్చినట్టు. అంటే మిగతాదంతా ఎవరు తిన్నట్టు, కింద ఉన్న నాయకుడు